వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. సిలువను గుర్చిన వార్త నశించిపోయే వారికి వెలితనంగా ఉంటుంది, రక్షించబడిన మనకు అది శక్తి అయి ఉంటుంది. యేసు ప్రభువారు పరిశుద్ధంగా పుట్టారు. ఆయన పుట్టుక పరిశుద్ధం. అయితే ఆయన పుట్టిందే మరణించటానికి. ఒకవేళ క్రైస్తవ జీవితంలో కానీ లోక జీవితంలో కానీ సిలువ అనేది అంటే యేసు ప్రభువారు మరణం చెందకుండా ఉంటే ఆయన పుట్టుకకు ఒక అర్థం ఉండేది కాదు. పరలోకం అనేది ఉంది, నిత్య జీవం అనేది ఉంది. ఇప్పుడు యేసు ప్రభువారు పుట్టడం ద్వారా మనకు నిత్య జీవం రాదు. యేసు ప్రభువారు పుట్టి అలాగే ఆయన సిలువలో మరణించడం ద్వారా ఆయన పుట్టుకకు ఒక అర్థం, మన పరలోక జీవితానికి ఒక పరమార్థం ఉంది. కాబట్టి క్రైస్తవ ఎంటైర్ జీవితంలో సిలువ అనేది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. సిలువ లేకపోతే మనకు ఒక పుట్టుకొక అర్థం ఉండదు. సిలువ లేకపోతే మన భవిష్యత్తు అయిన పరలోకం మనకు అంది ఉండేది కాదు. కాబట్టి ఆయన చనిపోవటం ద్వారా, ఆయన సిలువ మరణం పొందటం ద్వారా మనం అందరము మన పాపాలు క్షమించబట్టమే కాదు, మనము నిత్య జీవానికి వారసులమయ్యాం. నిత్య జీవానికి మనము భాగ్యము, ఆ పరలోకపు భాగ్యము పొందుకున్నాం. మరి అటువంటి మాటలు వింటున్నాం. పాత నిబంధన గ్రంథంలో సిలువ మనకు కనబడుతుంది. చాలామంది అనుకుంటారు కొత్త నిబంధనలోనే సిలువ ఉంటుంది, కొత్త నిబంధన గ్రంథం, సువార్తలు అలాగే పత్రికల్లో సిలువ ఉంటుంది అనుకుంటారు. కానీ మనం తరించి కనుక చూడగలిగితే, కొంచెం డీప్గా స్టడీ చేయగలిగితే పాత నిబంధనలో కూడా మనకు సిలువ కనబడుతుంది. ఆ సిలువ యొక్క ప్రాముఖ్యతను, అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు దాదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతారు. ఫరో రాజు కింద వాళ్ళు బానిసలుగా బ్రతుకుతూ జీవిస్తున్నప్పుడు ఈ జీవితం నుంచి విముక్తి ప్రసాదించమని దేవునికి మొర్ర పెడతారు, ప్రార్థన చేస్తారు. అలాగే వారి కన్నీరు కారుస్తారు. ఆ మూలుగులు, ఆ కన్నీరు, ఆ ప్రార్థన విన్న దేవుడు ఎక్కడో మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతున్న మోషేను వారి దగ్గరకు పంపించి ఆ లక్షల మంది జనాభాను ఫరో బానిసత్వం నుంచి విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత వారందరూ కానానికి అంటే అబ్రహాముకి, అలాగే ఆయన పితరుడైన అబ్రహాముకి, అలాగే ఆయన కుమారులైన యాకోబుకి, ఇసాకుకు చేసిన వాగ్దానాన్ని బట్టి వారందరినీ వాగ్దాన దేశమైన కనాను అనే ప్రాంతానికి తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్లే క్రమంలో అనేక ఆర్డిల్స్ ఎదురవుతాయి, అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆ ఇబ్బందులన్నిటిలో దేవుడు వారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి వారి యొక్క చెప్పులు అరగకుండా, వారి బట్టలు నలగకుండా, మాయకుండా, అరణ్యంలో వాళ్ళు పొలంలో పండించిన పంట కాకుండా పరలోకం నుంచి దిగి వచ్చిన పంట ఇలా తింటూ వారందరూ ఎర్ర సముద్రం దాటుతారు. మారా దగ్గర చేదని జలం మధురంగా మార్చబడుతుంది, బండ నుంచి నీళ్ళు వస్తాయి. చాలా చక్కగా వాళ్ళు వెళ్తున్నప్పుడు వారికి ఎదోము దేశం ఎదురవుతుంది, ఎదోమీయులు ఎదురవుతాయి. అయితే దేవుడు ఏం చెప్తారంటే, ఎదోమీయులు మీకు సహోదరులు అవుతారు, వారితో మీరేం వైర్యం పెట్టుకోబాకండి, వారితో యుద్ధం చేయబాకండి, వారి దేశం గుండా వెళ్లకుండా మీరు ఎర్ర సముద్రం చుట్టూ తిరిగి మరొక మార్గం గుండా వెళ్ళమని వారికి ఆజ్ఞ జారీ చేస్తారు మోషే ద్వారా. అయితే వాళ్ళు ఆ ఎదోము దేశం కాకుండా మరో మార్గం నుంచి వారు వెళ్తుంటారు. ఈ వెళ్తున్న క్రమంలో వాళ్ళు మార్గ మధ్యలో ఆయాసపడుతుంటారు, మార్గ మధ్యలో దుఃఖపడుతూ వారందరూ మోషే గారిని, దేవుణ్ణి తిడుతుంటారు. ఏంటి, ఈ అరణ్యంలో మమ్మల్ని తీసుకువెళ్తున్నాం, ఒక ఆహారం లేదు, ఒక మాంసం లేదు, అలసిపోతున్నాం మేము అని సనుగుతున్నారు, గొనుగుతున్నారు. అప్పటి వరకు కొన్ని సంవత్సరాల వరకు వారిని పోషించిన దేవుడు, ఆ అద్భుత రీతిలో వారికి మాంసాన్ని ఇచ్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, వారి బట్టలు మాయకుండా చక్కటి జీవితాన్ని ఇచ్చి పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉంటూ వారిని కాపు కాస్తూ వచ్చిన దేవుణ్ణి వారు దూషిస్తున్నారు, తిడుతున్నారు, గేలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు. అంత మాత్రమే కాదు, సనుగుతున్నారు, గునుగుతున్నారు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి
అలిసిపోయి సొలసిపోయి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చారు. ఏంటి పరిస్థితి? మాకు అన్నం లేదు, ఆహారం లేదు అనుకుంటుంది. అప్పటి వరకు చక్కటి భోజనం తిన్నారు, కానీ వాళ్ళు అబద్ధాలు ఆడుతూ సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. దేవుడికి కోపం వచ్చేసింది, వారి మీద కోపం వచ్చింది. నేను ఇన్ని చేసినా కానీ చెయ్యలేదు అని చెప్పి వీళ్ళ కృతజ్ఞతాహీనులుగా మాట్లాడుతున్నారని చెప్పి వారి మీద కోపం వచ్చింది. దేవుడు వెంటనే వారున్న పాలెంలో, వారు నివసిస్తున్న ఆ గుడారాల పాలెములోకి తాపకరమైన సర్పములు, ఫైరీ సర్పాంట్స్ని పంపిస్తారు. ఆ పంపించినప్పుడు ఆ సర్పములు అన్నీ వాళ్ళ పాలెంలోకి, వాళ్ళ గుడారముల్లోకి చేరిపోయి వారందరినీ కాటేస్తుంటే ఎప్పుడైతే ఆ ఫైరీ సర్పెంట్స్, తాపకరమైన సర్పములు ఎప్పుడైతే కాటు వేస్తున్నాయో ఒళ్ళంతా మంటలు వచ్చేసి వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఆ రోజు ఆ ప్రాంతంలో చాలామంది చచ్చిపోయారు. ఆ రోజు ఈ పాములు వెళ్తున్నాయి, వారిని కాటేస్తున్నాయి, చనిపోతున్నాయి. అప్పుడు చనిపోతున్నప్పుడు వాళ్ళందరూ మళ్ళీ మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు. అయ్యా అయ్యా, ఏంటి పరిస్థితి, నేను తప్పు చేసి మమ్మల్ని క్షమించండి అని మోషేకి దేవుడికి మొరపెడుతున్నప్పుడు మళ్ళీ మోషే గారు దేవుడి దగ్గరకు వచ్చి, దేవా ఇది పరిస్థితి, వాళ్ళందరూ చనిపోతున్నారు, ఏం చేయమంటావు అంటే అప్పుడు మోషేకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. నువ్వు ఒక ఇత్తడి సర్పాన్ని పాము లెక్క ఆకారంగా చేసి పాలెము మధ్యలో పైకి ఎత్తిపట్టు, ఒక విగ్రహం లెక్క. ఎవరైతే ఆ సర్పాన్ని తదేకంగా నిలకడగా తీక్షణంగా చూస్తారో, ఎవరైతే ఆ సర్పాన్ని చూస్తారో, సర్పాన్ని తదేకంగా తీక్షణంగా చూస్తారో వారు ఆ పాములు కరిచినా కానీ వారు బ్రతుకుతారు అని చెప్పినప్పుడు మోషే గారు ఆ సర్పం యొక్క ప్రతిమను చేయించి, ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక గద్దె మీద పెట్టి పాలెం మధ్యలో పైకి అందరూ చూడగలిగేంత పైకి ఎత్తి పెడతాడనమాట. అయితే ఇప్పుడు పాములు వస్తున్నాయి, కరిచినప్పుడు ఎప్పుడైతే ఆ కరిచిన వ్యక్తులు ఆ సర్పాన్ని, ఆ ప్రతిమను, ఆ తాపకరమైన సర్పపు యొక్క విగ్రహం యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు తదేకంగా నిరీక్షణతోటి చూసినప్పుడు వారు బ్రతికారు. సర్పములు కరిచినప్పటికీ వాళ్ళు బ్రతికారు. సో అలా వాళ్ళు ఆ పాములు కరిచిన దానికి విరుగుడుగా ఒక ఇత్తడి సర్పాన్ని మోషే గారు అరణ్యంలో ఎత్తిపట్టాడు. సో ఎప్పుడైతే ఆ ఇత్తడి సర్పాన్ని వారు చూశారో ఆ పాములు కరిచినప్పటికీ వారు చనిపోలేదు. ఈ అరణ్యంలో ఎత్తబడిన సర్పానికి కలువరి శిలువలో ఎత్తబడిన యేసయ్యకు సారూప్యత ఉంది. యేసు ప్రభు వారి కలువరి శిలువలో నీ కోసం నా కోసం మరణించారు. ఎందుకంటే మనం తప్పు చేసాం, మనము దోషులమయ్యాం, మనం పాపులమయ్యాం, మనము నేరం చేసాం, మనుషులంగా మనము దోషులము, నేరస్తులం అయిపోయాం. అయితే మన మీద ఉండాల్సిన శిక్షను తను భరించి, మన పాపములను తను మోసి, మన యొక్క శాపాన్ని తను తీసుకొని ఆయన కలువరి శిలువకు వేలాడాడు. ఆ వేలాడి మనకు రావాల్సిన శిక్షను తను భరించినప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆ శిలువను తదేకంగా చూస్తారో, నిరీక్షణతో చూస్తారో, విశ్వాసం చూస్తారో, ఆ శిలువే నన్ను రక్షిస్తుందని ఎవరైతే చూస్తారో ఒక విశ్వాసంతో, నిరీక్షణతో, ఒక ఆతృతతో, ఒక విశ్వాసంతో, ఒక తీక్షణతో చూడగలిగితే ఆ శిలువ వారి పాపాలను తుడిచివేస్తుంది, వారి జీవితాన్ని కడిగివేస్తుంది, వారు చనిపోవాల్సిన స్థితి నుంచి తిరిగి జీవింపజేస్తుంది. మనం పాపం చేసినందుకు, దోషులుగా మారినందుకు మనం చనిపోవాలి, మనము నరకంలోకి వెళ్ళాలి. అటువంటి నరకంలోకి చనిపోకుండా దేవుడు ఆ శిక్షను తను భరించి మనకు నిత్య జీవాన్ని ఇచ్చారు. ఇప్పుడు అరణ్యంలో ఎవరైతే పాములు కరిచాయో ఆ పాములు కరిచినప్పుడు వాళ్ళు తదేకంగా ఆ ఇత్తడి శిలువను చూసినప్పుడు వారికి విరుగుడు లభించింది, వారు చనిపోలేదు. ఇప్పుడు ఎవరైతే పాపములో పడిపోయి నరకానికి, నిత్య మరణానికి వెళ్తున్నారో వారు యేసు ప్రభు యొక్క రక్తము కార్చబడిన ఆ శిలువను చూడగలిగితే కనుక వారు బ్రతుకుతారు, నిత్యము బ్రతుకుతారు, నిత్య జీవం పొందుకుంటారు. అరణ్యంలో ఆ తాపకరమైన ఇత్తడి సర్పము ఎవరో కాదు, కలువరి శిలువలో ఎత్తబడిన యేసయ్యే.
ఆ యేసయ్యని ఎవరైతే స్వీకరిస్తారో, ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే వాళ్ళ జీవితంలోకి ఇన్వైట్ చేసుకుంటారో వారి జీవితంలో ఇక మరణం అనేది ఉండదు. ఎందుకంటే కలువరి సిలువలో యేసు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచేశారు. విరిచేసినప్పుడు ఎవరైతే దాన్ని తదేకంగా యేసు ప్రభువారి సిలువను చూసి దాన్ని స్వీకరిస్తారో వారికి ఇక మరణం అనేది ఉండదు, నిత్య జీవం ఉంటుంది. ఈరోజు నువ్వు మరణాన్ని తప్పించుకోవాలంటే ఆ సిలువను చూడు, నిరీక్షణతో చూడు, విశ్వాసంతో చూడు. ఆ సిలువను స్వీకరించు. ఆ సిలువను నీ గుండెల్లో నీ జీవితంలో ఉంచుకో. ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడు, నువ్వు నిత్య జీవం పొందుకుంటావు. నీకు మరణం అనేది ఉండదు. అటు విజయం, అటు విజయోత్సవం, అటు విజయశీలుడు దేవుడైన విజయశీలుడు మీకు మా అందరికీ తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.